వస్తున్నా కళ్యాణ మండపం బయటకు వస్తున్నా. ఎక్కడున్నావు? లైన్లో ఉండు. మందులో స్టఫ్ అయిపోయిందిరా, కొంచెం చెప్పరా. తెప్పిస్తున్నా, వెళ్ళరా. వస్తున్నా కళ్యాణ మండపం బయటికే. గాబర్ పడితే ఎలా అవుద్ది? వస్తున్నా కదా. హే, ఏంటి సడన్ సర్ప్రైజ్? నీ పెళ్ళి కూడా ఈ రోజేనా? నీ పెళ్ళని తెలుసా నేను ఇక్కడికి వచ్చాను. రా, భోజనాలు బాగున్నాయి, పెట్టిస్తా. ఏంట్రా, నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరు వదిలేశారు? సీరియస్నెస్ లేదు లైఫ్ మీద. అయినా ఎన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళు నొప్పించుకుంటూ కూర్చోవాలి? ఇదంతా నా వల్ల కాదు. లెట్స్ బ్రేకప్. వదిలేస్తున్నావా? 1 year నుంచి జాబ్ వస్తుంది అంటున్నాం. ఏది జాబ్? మా ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధాలు క్యాన్సిల్ చేయలేక చచ్చిపోతున్నాను నేను. ఇదంతా కాదు, నీకు నాకు సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్. ఎన్నిసార్లు చెప్పాను మనం పెళ్లి చేసుకుందామని. నీకు జాబ్ లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా నాన్నకు నచ్చని పని నేను చేయను అని చెప్పింది నువ్వే కదా. అయితే వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటావా? మరేం చేయమంటావు? మీ నాన్న కోసం నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, మా నాన్న కోసం ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నా. అదంతా నాకు తెలీదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? వస్తే ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం మా నాన్నకి ఆ అమ్మాయికి తెలిస్తే చంపేస్తారు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నా మెడలో తాళి కట్టడం, లేదా నా కర్మకాండ చేయడం. ఎలాంటి బెదిరింపులకి అస్సలు భయపడను. నీకు నచ్చింది చేసుకోవాలి. అయినా పెళ్ళెలా చేసుకున్నావు? హే, అది కూడా తెలీదా? ఇంకో గంటలో నీకు పెళ్ళి అవుద్ది కదా. నువ్వు పెళ్ళెలా చేసుకున్నావు? ఏది ఒకసారి చేసి చూయించు. హే, తాలి పట్టుకుంటూ తెచ్చావా? ఏం లేదు, ఇలా పట్టుకొని. అమ్మాయిలు లెఫ్ట్ లో ఉండాలి. ట్రా. హే, సెంటిమెంట్. కూర్చున్నావా? సరే, నేను కూడా కూర్చొని కడతాను. ఇలా చూపించాలి. ఇలా కట్టాలి. దీనికి ముందు జీలకర్ర బెల్లం ఇలా పెట్టాలి. తలంబరాలు ఇలా తీసుకొచ్చి ఇలా పోయాలా. అయిపోయింది. యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ కూడా ఇలాగే చేసింది. సర్లే, నేను కళ్యాణ మండపంలోకి వెళ్తా. నేను వస్తాను. నువ్వెందుకు? ఇవాళ నుంచి నేను మీ పెళ్ళాం కదండి. నువ్వు నా పిల్లం ఎలా అవుతావే? ఒకసారి అటు చూడండి. ఏం చేస్తున్నాడే? మన పెళ్లి వీడియో తీస్తున్నాడు. మన పెళ్లి వీడియో? పెళ్లి ఎప్పుడు జరిగింది? ఇదిగో మెళ్ళో తాళి కట్టారు కదా. ఏఐలో వెనకాల మండపం పెట్టించేస్తాను, చుట్టూరా జనాల్ని పెట్టించేస్తాను. ఇందాక ఇలా వేశారే, అక్కడ తలంబ్రాలు పెట్టించేస్తాను. మర్యాదగా వెళ్ళి ఆ అమ్మాయితో తెగదింపులు చేసుకుని రండి. ఇదంతా మోసం. ఆ వీడియో వైరల్ చేస్తాను. చచ్చాను ఇప్పుడు. ఏమండి, తొందరగా రండి. రాత్రి మన ఫస్ట్ నైట్ కదా, వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది ఆ అమ్మాయికి ఏం చెప్పాలి అసలు? నీ గురించి వెతుకుతున్నా. స్టఫ్ అయిపోయిందా? మందే అయిపోయింది. నా రక్తం తాగిండు. ఓ పక్క తాగడానికి వచ్చినట్టుకున్న దరిద్రులు. ఏటీడు దీనిగా కోపడిపోతున్నాడు. ఈడి పిల్ల దావత్ ఉండదా? ఈడి దావత్ ఇచ్చేంత వరకు నేను ఎక్కడ అమన్ నిరాదేశ చేస్తాను. ఎక్కడున్నారా? మీ గురించి ఎదుగుతున్నా. మీతో కొంచెం మాట్లాడాలండి. ఇప్పుడేం మాట్లాడాలి? అయినా నాకు సిగ్గేస్తుంది. అయినా కళ్యాణ మండపంలో ఏంటి? మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు అర్థమైందిలే. నేనేమనుకుంటున్నాను, ఇదేం మాట్లాడుతుంది? ఏమండి 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 ఆగండి, కొంచెం మాట్లాడాలి. ఏమండి కొంచెం డోర్ తీయండి, మీతో మాట్లాడాలి. నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. అన్నీ ఫస్ట్ నైట్ రోజే మాట్లాడతాం. నాన్న, నువ్వా? నేను కాదురా, పక్కింటోడు. ఏం చేస్తున్నావురా? అది కళ్యాణితో మాట్లాడదామని. పెళ్ళి గంటైంది, ఆ మాత్రం ఆగలేవా? ఆ పనికి ఇంకా టైం ఉందిరా. అది కళ్యాణ మండపంలో. సత్యనారాయణకి తొందరగా పిలుచులు వెళ్ళు. నాన్న, నీకు విషయం చెప్పాలి. వెళ్ళ. మామా, అయితే నీకు డబుల్ ధమాక్ అనమాట. అరే, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? అందరు నన్నే చూస్తున్నారు. అసలుకి టెన్షన్లో ఉంటే ఎందుకురా టెన్షన్? ఇంట్లో ఇళ్ళు వంటింట్లో ప్రియల సినిమాలో వెంకటేష్ గారిలా ఎంజాయ్ చేయకుండా ఆగే. 2 ఇల్లు ఎతకాలి. 2 ఇల్లు దగ్గర ఉంటే మేనేజ్ చేయడం ఈజీ అవుద్ది. 2 ఇల్లులా? మరి దావత్ ఎప్పుడు? ఇదే ఇక మనం ఉండబోయే ఇల్లు. ఇదే మనం ఉండబోయే ఇల్లు. బాగుందండి, చాలా బాగుందండి ఇల్లు.
గాయత్రి, కళ్యాణి, ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఉంది. వారంలో 3 రోజులు డే నెట్ వర్క్ చేయాలి. పెద్ద ప్రాజెక్ట్. మనకి ఇప్పుడే కదండి పెళ్ళైంది. అదేంటండి మనకు కొత్తగా పెళ్ళయింది కదా. కానీ ఆఫీస్లో వర్క్ ఉంటే తప్పదు కదా. సరే. సర్లేండి. ఆ, కూర అదిరిపోయింది కళ్యాణి. థ్యాంక్స్ అండి. మ్మ్. ఏమండి మొన్న పెళ్లిలో ఏదో చెప్పాలన్నారు, ఏంటది? అంటే మా ఫ్రెండ్స్ని పరిచయం చేద్దాం అనుకున్నా. అవునా, సరే ఒకరోజు ఇంటికి భోజనానికి పిలండి. ఎవరు, నా అమ్మాయినా? అమ్మాయి ఏంటి? అదే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరినా అని అడుగుతున్నా. ఓ, వాటర్ మర్చిపోయాను. అమ్మో, దొరికిపోయాను అనుకున్నా. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? హ? ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఎక్కడ ఉందా అది? హలో, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. వచ్చేస్తా. సరే సరే పెట్టి. ఎవరండి అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారు? మా ఫ్రెండ్స్ వర్క్ ఉందన్నారు, అది. సరే స్లోగా తినండి. నువ్వు కూడా తినే. మ్. అమ్మయ్యా, వచ్చేసారా? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తానో తెలుసా? నా కోసం వెయిట్ చేయడం ఎందుకు? ఆకలేసి తినేయొచ్చు కదా. అదేంటండి, వండిందే మీకోసం, మీరు లేకుండా ఎలా తింటాను? ఏంటి మళ్ళీ ఇప్పుడు నేను తినాలా? ఎందుకు అంతలా అరుస్తున్నారు? అయినా మళ్ళీ తినడం ఏంటి? అంటే ఊరికి అరిచా, నా కోసం వంట చేశాను అంటున్నా కదా, ఆ హ్యాపీనెస్ వల్ల అలా వచ్చిందనమాట. సరే కూర్చోండి, నేను వెళ్ళి పట్టుకొస్తాను. సచ్చాను. హలో, ఏమండి ఎక్కడున్నారండి? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా. సరే వెయిట్ చేస్తూ ఉంటాను. తొందరగా రండి. సరే సరే వెయిట్ చేయండి. ఏం బతుకుతున్నది? రే, నీకు 2 పెళ్ళిళ్ళు అయ్యాని ఫస్ట్ ఆవిడకి చెప్పేయచ్చు కదా. నన్నే మోసం చేస్తావా? అమ్మో, ఫస్ట్ ఆవిడ చాలా డేంజర్గా ఉంది. పోనీ 2 ఆవిడకి చెప్పేయచ్చు కదా. నన్నే మోసం చేస్తావా? నన్ను ఇంత మోసం చేస్తావా? పెద్దలందరి ముందు నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు తెలియకుండా దాన్ని పెళ్లి చేసుకున్నావు. మర్యాదగా నాకు న్యాయం చేయి. లెగు. ప్రేమించింది నన్ను, నన్ను కాకుండా దాన్ని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేస్తున్నావు. లెగరా కమల్, లెగు. లెగుండి, నాకు న్యాయం లెగండి, కావాలి, లెగండి, లెగు. లెగండి, ఏయ్, లెగు చేతి, కమల్. చేతి. ఏయ్, నీ వల్లే చచ్చాడే, నీ నోరమై వల్లే చచ్చాడే నా మొగుడు. అది నా శవాన్ని కూడా పిక్కు తింటారు. రా.